ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి చర్చికి వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్ళిన వాళ్ళు, మరి మనమంతా క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అని మనకు తెలుసు కదా. అంత భద్రంగా కాపాడిన తండ్రికి, అంత జాగ్రత్తగా మన గృహాలకు చేర్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి పగలు మేఘస్తంభమై మరి బయటికి క్షేమంగా తీసుకెళ్లరు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా ప్రభా, మరి ఎవరైనా సరే తండ్రి మీ మందిరంలో వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా ఉండుంటే దయచేసి క్షమించండి తండ్రి. అలాగే అయోగ్యంగా ఎవరైనా మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే ప్రభా, వాళ్ళకి ప్రభా అనారోగ్య సమస్యలు గాని ఎటువంటి ఆపదలు ఎటువంటి సమస్యలు నా తండ్రి వారి గృహాల్లోకి రానివ్వద్దు ప్రభా. తెలియని వాళ్ళు నా తండ్రి మరి వెర్రివాళ్ళం ప్రభా, ఈ లోకంగానే ప్రభా మేము ఆలోచిస్తున్నాం కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మరి బిడ్డలు అయోగ్యంగా ఎవరైనా మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే దయచేసి క్షమించమని అడుగుతున్నాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల ప్రభా మరి మీరే నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభా, వారికి ఏ ఏ అవసరతలు ప్రభా మరి మీ ముందుంచారో ఆ సమస్యలన్నీ నా ప్రభా మరి పరిష్కారం చేయమని అడుగుచున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం ముందు ప్రభా సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా ప్రభా? అయినా సరే మా మీద జాలిపడి మా మీద ప్రభా మీ జాలి చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి ఈ దినాన ప్రభా మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి. మీ మనసు నొచ్చుకునేలా మేమేమైనా ప్రవర్తించుంటే నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మరి మాకు ప్రభా మరి ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి ప్రభా ప్రతిదీ మీరే నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరి కాలంలో మీ కాడిని మోయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా తండ్రి ఎంతో మంది లోకంలో పడిపోయి లోకాన్ని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు ప్రభా. ట్రెండ్ని ఫాలో అవ్వాలి అనే అపవాది కోరల్లో చిక్కుకుపోయి ఉన్నారు నా తండ్రి. ఒక్కసారి వారిని దర్శించండి. వారి హస్తం నా తండ్రి, వారి చేతులు మీరు పట్టుకోండి, వారి హృదయాలు మీరు పట్టుకోండి. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందో బిడ్డలకి ప్రభా వాళ్ళు గ్రహించే ఆ తెలివి జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సరైన దారిలో బిడ్డలు నడిచేలా వారి హృదయాలు మార్చండి. త్రాగుడుకు బానిసవ్వకుండా, చెడలవాట్లకు ప్రభా దురలవాట్లకు బానిసలవ్వకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు దయచేయండి ప్రభా. మరి తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు మాట వినట్లేదు సిస్టర్, బిడ్డలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకు నచ్చినట్టే జీవిస్తున్నారు, మా మాట వినట్లేదమ్మా ప్రార్థన చేయమని అడిగినప్పుడు అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు తండ్రి. మీ పాదాల దగ్గరికి మీ దగ్గరకు వచ్చినాయి నా ప్రభా. మీ పాదం దగ్గర పెడుతున్నాను. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి, తప్పు మాదే ప్రభా. బిడ్డలు సరైన దారిలో పెంచకుండా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము అని చెప్పారు. అలా బిడ్డలు పెంచకుండా వాళ్ళకు నచ్చినట్టు పెంచాము. భయం చెప్పకుండా, బుద్ధి చెప్పకుండా నా తండ్రి మాదే తప్పు ప్రభా. అందుకే ఇప్పుడు ఆ బాధ కూడా మేమే పడుతున్నాం నా తండ్రి. జాలిగల దేవా, క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. దారి తప్పిపోతున్న బిడ్డలు నా తండ్రి మీ మాట మాత్రమే వాళ్ళు వింటారు. మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి గద్దించి ఒక చెంపదెబ్బ వేసైనా సరే నా తండ్రి సరైన దారిలోకి వాళ్ళు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మేం చేసిన తప్పుకి బిడ్డలకు ప్రభా మరి బిడ్డలు సరైన దారిలో నడిచేలా మీ కృప అనుగ్రహించండి. మా పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు తగలకుండా నా తండ్రి మరి బిడ్డలు సరైన దారిలో ఎలా నడవాలో వారితో ఒక్క మాట మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ఎన్నో అవమానాలు పడుతున్నామమ్మా. ఎంతో మంది మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఇక మీకు పిల్లలు కలగరు
ఇక మీరంతే అని ఎంతో హేళనగా మాట్లాడుతున్నారని ఎంతో వేదనతో బిడ్డలు చెప్పినప్పుడు నా తండ్రి, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ హస్తాల దగ్గర ప్రభా, మీ పాదాల దగ్గర పెడుతున్నాము నా తండ్రి. మరి ఎవరెవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారందరి వైపు ఒక్కసారి మీరు చూడండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా, నీ వయసు ఎంతైనా సరే 100 సంవత్సరాలకి అబ్రహాం గారికి సంతానాన్ని ఇచ్చిన నేను నీకు ఇవ్వలేనా తల్లి? నువ్వెందుకు బాధపడుతున్నావు? మీరెందుకు బాధపడుతున్నారు? మీరెందుకు ఆలోచిస్తున్నారు? మనుషుల వైపు మీరెందుకు చూస్తున్నారు? మనుషుల మాటలు మీరెందుకు ఆలకిస్తున్నారు? అవే ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను నా బాహుబలం ఏంటో మీకు తెలీదా అని వారితో ఒక్క మాట మీరు మాట్లాడండి. వారు మనుషుల వైపు చూసి వారు బాధపడకుండా మీ వైపు చూసి, నా తండ్రి ధైర్యం తెచ్చుకొని, నా తండ్రి మాకున్నాడు, సర్వశక్తి గల తండ్రి మాకున్నాడని మరెవరైతే ప్రభా అధైర్యంగా ఉన్నారో, మనుషుల మాటలు విని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వారిని ఒక్కసారి మీరు దర్శించండి. వారి మాటలు మనుషుల వైపు మీరు చూడొద్దమ్మా, నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకు ధైర్యం వచ్చింది. అబ్రహాం గారికి, శారమ్మకి అన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకి గర్భఫలాన్ని మరి బిడ్డలనిచ్చిన నేను మీకు ఇవ్వలేనా అని ఒక్క మాట మీరు బిడ్డలతో మాట్లాడినా తండ్రి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మేం చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు, కానీ మీరు ఒక్క మాట చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. సంతోషంగా జీవించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి, లోకస్తుల వైపు వాళ్ళ మనసులు తిప్పొద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో వారిని ఒక్కసారి మీరు దర్శించండి. ఒంటరిగా ఉన్నాము, ఇక మాకు ఏ ఆధారం లేదు అని బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, అమ్మా నేనున్నాను కదా తల్లి, మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు, అన్ని అవసరతలు నేను చూసుకుంటాను కదా. లోకం వైపు ఎందుకు చూస్తున్నాము? ఎవరు లేరు, ఒంటరిదాన్ని అని ఎందుకు బాధపడుతున్నావు? నీ తండ్రిని నేనున్నాను కదా అని ఆ బిడ్డలతో మాట్లాడి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చండి. వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. వారికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి విషయంలో నా తండ్రి మీరే ముందుండి ప్రభా వారికి కావాల్సినవన్నీ మీరే సమకూర్చమని అడుగుచున్నాం. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నా తండ్రి, చిన్న బిడ్డలు ప్రభా, మరి ఎవరైతే చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో వారిని ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభా. మరి చలికాలం నా తండ్రి బిడ్డలకి ఎటువంటి జలుబు, దగ్గులు, జ్వరాలు రాకుండా, ఎటువంటి మరి అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. మీ యొక్క రక్షణ కంచె బిడ్డలందరి చుట్టూ వేయమని అడుగుచున్నాం. అలాగే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైతే ఐసీయూలో ఉన్నారు, ఎవరైతే కోమాలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నడువు నొప్పితో, భుజం నొప్పితో, లివర్ సమస్య నా తండ్రి, అలాగే కిడ్నీ సమస్యలతో, అనారోగ్యంతో నా ప్రభా, జ్వరాలతో బాధపడుతున్న వారిని, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని, మరి తలనొప్పి అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒకవేళ వాళ్ళు మీ విషయంలో నా తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి. మీ పాదాలు పట్టుకోవడానికి అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే బిడ్డలంతా బాధపడుతున్నారు ప్రభా. మరి పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారు వారందరినీ మీరు దర్శించి మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీరు తప్ప ప్రభా ఇంకెవరున్నారు తండ్రి మాకు. మరి హాస్పిటల్లో మరి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ధైర్యపరచండి. మీ ధైర్యం నా తండ్రి బిడ్డలకు ఇస్తేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మేం చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు నా ప్రభా. మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి, అమ్మ పరమ వైద్యుడిని నేనున్నాను కదా, మీరెందుకు అధైర్యపడిపోతారు? ఎంతమంది డాక్టర్లు చూసినా అది నయం కావట్లేదు అని ఎందుకు ఇబ్బంది పడతారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? లోకం వైపు ఎందుకు చూస్తున్నారు అని వారితో ఒక్క మాట మీరు మాట్లాడి వారిని ధైర్యపరిచి, మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా ప్రభా వారితో ప్రభా మాకు మంచి శుభవార్త వాళ్ళు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడకూడదు, మీ మీదే ఆధారపడాలి. ఇక్కడ వరకు చదివించిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఇక్కడ దాకా ఎన్నో సార్లు ఫీజు కట్టలేని పరిస్థితిలో కూడా నా తండ్రి నాకు అన్ని ఏర్పాట్లు చేసి
ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన తండ్రి, నాకు సరిపడా ఉద్యోగాన్ని నా తండ్రి ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. నా తండ్రి వైపు నేను చూస్తాను, లోకం వైపు నేను చూడను అనే హృదయాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బిడ్డలో బలపరచండి. మాలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేయండి ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మిమ్మల్ని స్తుతించాలని ఆశగా ఉన్నారు, కానీ లేవలేకపోతున్నాం, ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆశ కలిగించింది మీరే నా ప్రభా. మరి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆశను బట్టి బిడ్డలు లేపి నా ప్రభా, మీ హస్తంతో మీరే తట్టి వారిని లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. మరి ఎంతసేపు చేయాలి, ఎంతసేపు మీతో మాట్లాడాలి అనేది మీ చిత్తమే నా తండ్రి. వేటి గురించి అడగాలో బిడ్డలకి మీరే ఆలోచన ఇవ్వండి. మరి ఏవైతే మీరు వాళ్ళకి ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారో వాటి గురించి అడిగే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల భయము భక్తితో నా ప్రభా ఎలా నడుచుకోవాలో మా అందరికీ నేర్పించండి తండ్రి. మరి చిన్నప్పటి నుంచి మీ వాక్యాలు చదువుతున్నాం, మరి బైబిల్ చదువుతున్నాము, ఎంతో మంది చెప్తుంటే వింటున్నాము, ప్రతిరోజు ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ అసలు మేము ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి చూపుడు చూడాలి, అది మాత్రం ప్రతి ఒక్కటి మీ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు. ఆ ప్రకారంగానే మమ్మల్ని నడుచుకోమని మీరు చెప్పారు. కానీ ప్రభా వింటున్నాము, కానీ ధ్యానిస్తున్నాము, కానీ ఆ ప్రకారంగా నడవట్లేదు ప్రభా. అందుకే మాకు ఈ సమస్యలు, మా గృహాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఇదే నా ప్రభా. వాక్య ప్రకారం నడవకుండా మాకు నచ్చినట్టు మేము నడుస్తున్నాం. దానివల్ల మా అంతటా మేమే సమస్యలు తెచ్చుకుంటున్నాం. కృపగల దేవా, జాలిగల దేవా, ఒక్కసారి మా హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే అప్పుల్లో బాధపడుతున్నారో, మరి ఎన్నో అప్పులు ఉన్నాయి సిస్టర్, మనశ్శాంతి లేదు అని ప్రభా అవమానకరంగా మాట్లాడుతున్నారు, చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారని ఎవరైతే ప్రభా మరి బాధపడుతున్నారో ఒక్కసారి వారి వైపు చూడండి. మరి ఏ అవసరాల కోసం వాళ్ళు అప్పు చేశారో నాకైతే తెలీదు. సమస్తము ప్రభా మీకు తెలుసు నా తండ్రి. మీ చిత్తమేదో తెలుసుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ ముందుకెళ్లారేమో. అందుకనే ప్రభా ఈ సమస్యలతో మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి క్షమించండి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని, దీన మనసుని, తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. గర్వం, అహంకారం అనేది మా దగ్గరికి రానివ్వద్దు నా తండ్రి. గర్విష్ఠుల గర్వాన్ని నుంచి గద్దె నుంచి దింపుదానన్నారు ప్రభా. గర్వం, అహంకారం అనేది మాకు రానివ్వకుండా మేము ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత సంపాదించినా, ఎలాంటి బిజినెస్ రన్ చేస్తున్నా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇది నా గొప్పతనము, నా సొంత తెలివు కానే కాదు, నా తండ్రి కృప. నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నేను ఈ పరిస్థితిని, ఈ పొజిషన్లో ఉన్నాను. నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంతమంది పొగుడుతున్నారంటే అది నా టాలెంట్ కానే కాదు, నా దేవుడు నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా సొంత తెలివితేటలు కానే కాదు అని ప్రతి ఒక్కరు నా ప్రభు గ్రహించి ప్రతిరోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను ప్రభు ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు. మరి నా తండ్రి అలాగే అప్పుల నుంచి విడుదల కలిగించండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు ప్రభు. చాలా మంది మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాము, అందుకే మాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎంతో మంది వేదన పడుతున్నారు. ఒక్కసారి వారి వైపు చూసి వారు చేసిన తప్పు ప్రభు క్షమించి ఆ అప్పులు తీరే మార్గాన్ని, దారి మీరే చూపించండి. మీరు తప్ప ప్రభు మనుషుల నుంచి ప్రభు మాకు సహాయం రానివ్వదు తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల సహాయం చేస్తే కొంతవరకే ఆ అప్పులు తీరుతాయి, కానీ మీ నుంచి ఆ సహాయం వస్తే అవి సమృద్ధిగా మొత్తం అప్పులు మొత్తం తీరిపోతాయి ప్రభా. బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పును క్షమించి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడో అలాగే ప్రభా బిడ్డలందరూ మీ దగ్గరకు వచ్చారు నా తండ్రి. మీకు తెలుసు ప్రభా
వారు చేసిన తప్పులు క్షమించి జాలిగల దేవా వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. మరి గాఢ నిద్ర మాకు దయచేయండి. నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మరి ఎటువంటి టెన్షన్స్ ఒత్తిళ్లు లేకుండా నా ప్రభ ప్రశాంతంగా నిద్రించేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.